ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, the point of light, belongs to the Supreme Father. I always remember my Father. Such a remembrance makes me healthy and wealthy. In this stage of remembrance, I now listen to this Murli, imbibe this Murli in my subconscious mind, and experience the happiness out of this Murli. Om Shanti. ओम शांति 25/8/2026। आज का हेडिंग मीठे बच्चे। बाप और वर्षे को याद करने में तुम्हारा कमाई भी है, तंदुरुस्ती भी है, तुम अमर बन जाएगा। సో నిన్నటి మురళిలో కూడా మనకి పరమాత్మతో కనెక్షన్ రిమెంబరెన్స్ గురించి చెప్పారు. సో ఈ రోజు కూడా మళ్ళీ అదే పాయింట్ మీద ఫోకస్ చేస్తున్నారు. బాబా నుంచి మీరు వారసత్వాన్ని తీసుకోవాలంటే ఏ వారసత్వం? ఈ ఆత్మకు కావలసినది తీసుకోవాలి అంటే అతన్ని తలుచుకోవాలి. భగవంతుణ్ణి తలుచుకున్నట్టయితే మీకు సంపాదన జరుగుతుంది, ఆరోగ్యము లభిస్తుంది, అమరులుగా కూడా అయిపోతారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మనకి ఫుల్ఫిల్ అవ్వని విష్ అంటూ ఉండదు. ఎక్కడ? సత్యుగంలో ప్రతి విష్ ఫుల్ఫిల్ అవుతుంది. అకాల మృత్యువు అనేది ఉండదు, సడన్ డెత్స్ ఉండవు, అమరులుగా ఉంటారు. ఎక్కడ? సత్యుగంలో. అసలు అనారోగ్యం అనేది ఉండదు, డాక్టర్స్ అనేవారు ఉండరు. ఎక్కడ? సత్యుగంలో. సో ఆత్మ హెల్తీగా ఉంటుంది కాబట్టి అది ఉండే శరీరం కూడా ఆటోమేటిక్గా హెల్తీగానే ఉంటుంది. సో అలాంటి యుగం సత్యుగం. అలాంటి సత్యుగానికి వెళ్ళాలి అంటే పరమాత్మని ఎంతగానో స్మృతి చేయాలి. ప్రశ్న: हृदय को शुद्ध बनाने का सहज युक्ति कौन सी है? कहाँ भी रहो, ट्रस्टी होकर रहो, हमेशा समझो हम शिव बाबा के भंडारे से खाते हैं। शिव बाबा के भंडारे का भोजन खाने वाला हृदय शुद्ध होता है। प्रवृत्ति में रहते श्रीमद प्रमाण डायरेक्शन पर ट्रस्टी होकर बनना है। మరి మన హృదయం హార్ట్ అనేది శుద్ధంగా అవ్వాలంటే సహజమైన యుక్తి ఏంటి? సహజమైన యుక్తి హార్ట్ని శుద్ధంగా చేసుకోవడానికి బ్యూటిఫుల్ యుక్తి చెప్పారు. ఎక్స్పెషల్లీ లేడీస్కి చాలా యూస్ఫుల్. మీరు ఎక్కడున్నా ట్రస్టీగా ఉండండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నిభాయించాల్సిందే. దెర్ ఈస్ నో అదర్ వే. రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ బుద్ధి ద్వారా డిటాచ్డ్గా ఉండాలి. ఎలా అయితే ఒక టెంపుల్ ట్రస్టీ మెంబర్స్ ఎలా ఉంటారు? టెంపుల్ని సంభాలిస్తారు, టెంపుల్కి డిటాచ్డ్గా ఉంటారు. సో అలాగే సదా భావించాలి, నేను శివ్ బాబా బండారి నుంచే తింటున్నాను, భగవంతుడి బండారి నుంచి తింటున్నాను, భగవంతుడి బండారి నుంచి నేను కుక్ చేస్తున్నాను. ఇది నేను కొన్న వస్తువులు కాదు, ఇది నాది కాదు, ఇచ్చింది భగవంతుడు. With the mercy of the Almighty, I got all these products and I'm cooking now with such products. నేను భగవంతుడి బండారి నుంచి తింటున్నాను లేక ప్రిపేర్ చేస్తున్నానంటే ఆటోమేటిక్గా ప్యూర్ వైబ్రేషన్స్ ఆ ఫుడ్ మీద వెళ్తాయి. తినేవాళ్ళు హృదయం కూడా శుద్ధంగా అవుతుంది. ఓ ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అంటే మీరు దీనికోసం సెంటర్స్లోనే ఉండక్కర్లేదు. ప్రవృత్తి మీరు మీ ఇళ్లల్లో ఉంటూ, మీ ఫ్యామిలీతో ఉంటూ, రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ, భగవంతుడి శ్రేష్టమైన మతం అనుసారంగా నడుస్తూ ట్రస్టీగా ఉండాలి. శివ్ బాబా బండారి నుంచి తింటున్నాం అని భావించినట్టయితే మనస్సు ద్వారా మీరు సరెండర్ అయిపోయినట్టు.
సరెండర్ డజంట్ మీన్, ఈరోజు మనకు ఒక క్లారిటీ ఇచ్చారు, అందరినీ వదిలేసి శ్వేత వస్త్రాలు ధరించి సెంటర్స్ లో ఉండడం. అలా అయితే ఒక ఛాన్స్ ఉంటే మనస్సు ద్వారా కూడా మీరు సరెండర్ అవ్వచ్చు. నేనేం చేసినా, నా దగ్గర ఏదున్నా జస్ట్ విత్ ది మర్సీ ఆఫ్ ది ఆల్ మైటీ, భగవంతుని స్మృతిలో ఉండి నేను దాన్ని అనుభవం చేసుకుంటే ట్రస్టీగా ఉండగలను. ओम शांति। जन्म जन्मांतर आधा कल्प बच्चों ने सत्संग किया। साधु संत पंडित आदि सब मनुष्यों का सत्संग होता, यह कोई भी मनुष्य का सत्संग नहीं है। మరి జన్మ జన్మాంతరాలు అర్ధ కల్పం మీరు ఎన్నో సత్సంగాలకు వెళ్ళారు. సత్సంగం అంటే ఒక సాధు సంతుల దగ్గర, పండితుల దగ్గర, మనుషుల దగ్గర ఎన్నో సత్సంగాలకి వెళ్ళారు. కానీ ఈ సత్సంగాన్ని ఏమంటారు? రుహానీ సత్సంగ్, స్పిరిచువల్ సత్సంగము అని అంటారు. స్వయం పరమాత్మ మనతో ఆత్మిక సంభాషణ చేసే సత్యమైన సాంగత్యం. यहाँ तुम कोई मनुष्य से नहीं सुनते हो, ना देवताओं से सुनते हो, तुम सुनते हो भगवान से। ఇక్కడ మనం ఈ సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇక్కడ మనిషి చెప్పింది మీరు వినట్లేదు. మేబీ నేను మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ నేను కూడా ఏది చూసి మాట్లాడుతున్నాను? భగవంతుడు చెప్పింది చూసి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏ మనిషి చెప్పింది మీరు వినట్లేదు, ఏ దేవత చెప్పింది మీరు వినట్లేదు, స్వయం భగవంతుడు చెప్పిందే వింటున్నారు. ఎవరా భగవంతుడు? भगवान स्वयं निराकार है, वह आते हैं जब बच्चों को भगवान भगवती बनाने के लिए पढ़ाते हैं। స్వయం భగవంతుడు, ఆకారం లేదు, నిరాకారుడు, పాయింట్ ఆఫ్ లైట్, సూక్ష్మాతి సూక్ష్మమైన వారు. వారు ఎప్పుడొస్తారు? పిల్లలని భగవాన్ భగవతీలుగా చేయడానికి, అంటే అంత డివైన్ పర్సనాలిటీస్ గా చేయడానికి. भगवान और भगवती का पद सिवाय भगवान के कोई दे नहीं सकता। మరి అలాంటి డివైన్ పదవి ఒక్క భగవంతుడు తప్ప ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరైనా హైయెస్ట్ పొజిషన్ కి రీచ్ అవుతే కదా వేరే వాళ్ళని ఇవ్వగలరు. तुम अच्छे जानते हो कल्प कल्प संगम युग होता है, निराकार भगवान आकर हमको ज्ञान देता है, यह सिर्फ तुम ही समझते हो, दूसरों को मुश्किल समझ में आता है। ఇక్కడ మీరు తెలుసుకున్నారు, స్వయం భగవంతుడు నిరాకారుడు వచ్చి మనల్ని చదివిస్తారు. ఈ బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకున్నారు, కానీ ప్రపంచంలో చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. నిజంగా భగవంతుడు చదివించే చదువు వింటున్నారా అంటే కొంతమంది ఆశ్చర్యపోతారు, కానీ మీరు ఇప్పుడు ప్రాక్టికల్లో తెలుసుకున్నారు. बुद्धि में रहता है मनुष्य तन में आते हैं पढ़ाई पढ़ाने के लिए। సో బుద్ధిలో ఉంటుంది, మనిషి తనువులోకి పరమాత్మ వచ్చి మనకి జ్ఞానపు పాయింట్స్ ని వినిపిస్తారు, మనల్ని భగవాన్ భగవతీలుగా చేయడానికి. ఫిర్ దైవీ గుణ్ వాలే బంతే హే, ఫస్ట్ మనల్ని చదివిస్తారు, తర్వాత దివ్య గుణాలు కలిగిన ఆత్మగా మనల్ని తయారు చేస్తారు. दैवी गुण वालों को ईश्वरीय संप्रदाय, असुरी गुण वालों को असुरी संप्रदाय कहा जाता है। దైవీ గుణాలు కలిగిన వారిని ఈశ్వరుడి సంప్రదాయం అంటారు, అసురీ గుణాలు కలిగిన వారిని ఆటోమేటిక్ గా అసురీ సంప్రదాయానికి చెందిన వాళ్ళు అని అంటారు. ఇప్పుడు స్వయం బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారు. कहते हैं मुझे याद करो तो तुम्हारा विकर्म विनाश हो जाएगा। వారు వచ్చి ఒకటే బేసిక్ పాయింట్ చెప్తున్నారు, పిల్లలైన మీరు నన్ను స్మృతి చేసినట్టయితే మీ ఆత్మలో ఉన్న వికర్మలు, చెడు కర్మలు అనేవి వినాశనం అవుతాయి. మనకే తెలియకుండా నెగిటివిటీ అనేది ఇక్కడ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. మీరు పరమాత్మ స్మృతితో ఆ నెగిటివిటీని మీరు క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు. జబ్ తక్ వह ज्ञान का सागर सम्मुख ना आए ज्ञान कैसे समझाएगा। సో ఇక్కడ బేసిక్ పాయింట్, ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లో లేదు, ఎక్కడా లేదు. ఎప్పటి వరకైతే స్వయం జ్ఞాన సాగరుడు రారో అప్పటి వరకు ఈ కొత్త నాలెడ్జ్ ఇంకా ఎవరు వినిపిస్తారు? సో ఈ పాయింట్స్ అన్ని మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నిరాకారుడు స్వయం సాకారంలో వచ్చి
ఏ విధంగా నాలెడ్జ్ వినిపిస్తారు, పతితులను ఎలా పావనంగా చేస్తారు. 7 days కోర్స్ అప్పుడు మనం చాలా చిత్రాలు చూసాం. హోప్ మీకు మనకి ఆ చిత్రాలు గుర్తే ఉండుంటాయి. సో ఒక్కసారి ఆ చిత్రాలు విన్నాక మనం వేరే వాళ్ళకి అర్థం చేయించే పొజిషన్లో ఉండాలి. ఒక్కసారి 7 days కోర్స్ అయిపోయాక ఎక్కడికన్నా వెళ్ళి మనం సేవ చేసే పొజిషన్లో ఉండాలి. अब तुम बच्चों को परवरिश तो बाबा के हाथ में है, वह तुम्हारी खाऊ अद्दा तुम्हारी से भंडारे से खाऊं, तुम्हारी सारी परवरिश यहा ही होता है. సో ఇప్పుడు మన పాలన అనేది స్వయం భగవంతుడి చేతిలో ఉంది. సో మనం ఏది తింటున్నా నేను భగవంతుడు ఇచ్చిందే స్వీకరిస్తున్నాను, నా పాలన స్వయం పరమాత్మ చేస్తున్నారు. ఈ విధంగా మనస్సు ద్వారా పరమాత్మ పైన సరెండర్ అవ్వాలి. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనసు కూడా శుద్ధంగా అయిపోతుంది. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? బుద్ధిలో ఐ యామ్ అ ట్రస్టీ, నేను ఒక ట్రస్టీ అంటే ఒక డిటాచ్డ్ అబ్జర్వర్. ఐ ఓన్ ఎవ్రీథింగ్ బట్ ద సేమ్ టైమ్ ఐ విల్ బి డిటాచ్ విత్ దాట్ అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉంటేనే భగవంతుడి పాలన జరుగుతుంది అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. अब तुम अद्दाह खुशी में रहना है, बेहद का बाबा हमको पढ़ाते हैं, स्वर्ग का मालिक बनाते हैं. సో ఇవారి మురళి యొక్క అండర్లైన్ పాయింట్, స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఇంతకన్నా ఇంకేమైనా మీకు కావాలా? మన కోసం స్వర్గ స్థాపన చేస్తున్నారు. బయట 7 వండర్స్ చాలా ఇంపార్టెంట్ అని చూపిస్తారు, కానీ స్వర్గం అనే ఒక గోల్డెన్ ఏజ్ యొక్క వండర్ ఎవ్వరికీ తెలియదు. సో అలాంటి గోల్డెన్ ఏజ్ లోకి మీరు వెళ్తున్నారంటే అసలు మీరెంత డివైన్ గా అవ్వాలి? हर 5000 वर्ष बाद यह चक्र फिरता ही रहता है. गीता में भी इन्होंने युगे युगे लिखा दिया, वह 5 युग का 5 बार आया है. భగవద్గీతలో కూడా ఏదైతే యుగ యుగాలు అని రాశారు, పంచయుగాలు ఏ విధంగా అయితే రాశారు, ఈ విధంగా యుగ యుగం అయితే పరమాత్మ రారు. కల్పంలో ఒక్కసారే పరమాత్మ వస్తారనే సత్యం మనకి తెలియాలి. అంతేకాని 24 అవతారాలు, ఫలానా అవతారాలు, ఈ అవతారం ఆ అవతారం పరమాత్మ ఎత్తారంటే పరమాత్మకి ఏం అవసరం అన్ని అవతారాలు ఎత్తడానికి? ఈ సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ధారణలో చెప్పారు, కళ్యాణకారి సంగం యుఖే ఇస్మే హర్ బాత్ మే కళ్యాణ్ కమాయి హీ కమాయి, बाप और वसे को याद करो, 21 जन्म जीवन को अमर बना है. ఇది కళ్యాణకారి సంగమ యుగం అంటే ఒక బ్యూటిఫుల్ సంగమ యుగం. ప్రతి విషయంలో మంచియే ఉంటుంది, సంపాదనే సంపాదన ఉంటుంది. బాబా వారసత్వాన్ని స్మృతి చేసినట్టయితే 21 జన్మలు, సత్యత్రేతాయుగాలు, సత్యుగంలో 12 బర్త్స్, సత్యుగంలో 8 బర్త్స్, త్రేతాయుగంలో 12 బర్త్స్, 21 బర్త్స్ సంగమ యుగంతో కలిపి మీరు ఎంతో ఉన్నతంగా అవ్వగలరు. ప్రవృత్తి మే రహతే మన్ బుద్ధి కో సరెండర్ హోనా హే. ఇది మనం ఈ రోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. ప్రవృత్తి అంటే మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఉంటూ మనసును, బుద్ధిని పరమాత్మ పైన సరెండర్ చేయాలి. సరెండర్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మనసును సరెండర్ చేయండి. శ్రీమత్ పర్ ఖర్చా కన్నా పూరా ట్రస్టీ హోకర్ ఆనా హీ. శ్రీమతం పైన మీరు ఎంతో అటెన్షన్ పెట్టాలి, పూర్తిగా ట్రస్టీగా అయి ఉండాలి. వరదానం, सहज योग की युक्ति से असहयोगियों को सहयोगी बनाने वाले समान परोपकारी भवा. సహజ యోగిగా ఉంటూ నేను ఏం చేయాలి? నేను పరమాత్మకి సహయోగి ఆత్మను, నాకు సహయోగం ఇచ్చేది స్వయం పరమాత్మ. సో ప్రతి ఒక్కరికి నేను సహయోగాన్ని ఇవ్వగలగాలి, ఆ హెల్పింగ్ నేచర్ అనేది మనలో ఉండాలి. సో ఈ విధంగా పరోపకారి ఆత్మగా అవ్వగలరు. స్లోగన్,
क्रोध का कारण है स्वार्थ का ईर्ष्या या चिड़चिड़ी मई की जाड़ू पहले उसे समाप्त करो सो ఈ విధంగా कमजोरियों को कमजोर समझकर छोड़ना तो लेकिन उसे बल देकर बलवान बनाओ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎవరైనా కూడా బుద్ధి ద్వారా వీక్ గా ఉన్న వారిని వీక్ అని భావించకుండా వారి మనస్సు బుద్ధిని కూడా శక్తిశాలిగా చేసే సహయోగాన్ని మీరు ఇవ్వండి ఇలాంటి హెల్పింగ్ నేచర్ తో పరోపకారి ఆత్మగా అవ్వగలరు పరులకు ఉపకారం చేసే సోల్ గా అవ్వగలరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మన మనసు మన బుద్ధి అంత పవర్ఫుల్ గా ఉండాలి కదా మరి ఈరోజు ములి యొక్క హోంవర్క్ ఏం తీసుకుందాం మనస్సు బుద్ధిని పరమాత్మకి సరెండర్ చేద్దాం మనస్సు బుద్ధి సరెండర్ అంటే డజంట్ మీన్ అన్ని వదిలేసి ఉండడం మనసు ద్వారా సరెండర్ అనేది చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే సో బాబాయ్ వాళ్ళ స్లోగన్ లో ఒక పాయింట్ ఏం చెప్పారు క్రోధం కారణంగా స్వార్థం ఈర్ష అనేది వస్తుంది క్రోధం కారణం స్వార్థం ఈర్ష ఇదే మన మూడ్ ని చాలా డిస్ట్రాక్టింగ్ గా చెడ్చడిగా చేసేస్తుంది సో అందుకని మొదట క్రోధాన్ని సమాప్తం చేయండి క్రోధం కారణంగా క్రోధానికి కారణం ఏంటి స్వార్థం ఉన్నా ఈర్ష్య ఉంది సో ఫస్ట్ ఆ క్రోధాన్ని సమాప్తం చేయండి మనసు యొక్క డిస్ట్రాక్టింగ్నెస్ అనేది తగ్గిపోతుంది ఓకే లెట్ సరెండర్ మెంటల్లీ టువర్డ్స్ ద సుప్రీం ఫాదర్ రిలాక్స్ ఓం శాంతి నేను ఆత్మ స్వయం భగవంతుడు నిరాకారుడు సర్వశక్తివంతుడు వారికి చెందిన వారిని నా మనస్సు నా బుద్ధి పరమాత్మ శ్రీమతం పైనే నడుస్తాయి స్వయం పతిత పావనుడు నా తండ్రి అయితే నేను సదా పావనంగా అవ్వటానికి పరోపకారి ఆత్మగా అవ్వాలి మనసును సరెండర్ చేస్తూ మనసు ద్వారా సాక్రిఫైస్ చేయడానికి ప్రయత్నిస్తాను ఐ ద సోల్ సరెండర్ మై మైండ్ and intellect towards the one Father. My mind and intellect is filled with the divine virtues of the Supreme Father. For the next few seconds, I surrender myself towards the Almighty, extract the unlimited power from the Almighty, and experience a stage of detachment. This is the stage which cleanses my mind and clear my intellect. From today, from this second, I surrender mentally towards the Supreme Father. Whatever I eat is with the mercy of the Father. Whatever I experience is with the mercy of the Father. Nothing is mine. I just got it from the Supreme Father. I be in a stage of trustee, a detached observer, manage the responsibilities, balance my life, and at the same time be detached mentally from the situations, from the people. From this second, I try to experience a stage of surrendering myself. I try to experience the miracle out of this surrendering. Such a beautiful stage helps me to get connected always with my Father.
Om Shanti. 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 I, the soul, experience the powerful vibrations from the highest authority, Supreme Father. Spread such vibrations to every part of this body. And with the Father's vibrations, I only try to experience myself that I've surrendered to the One Father and be a trustee all the time. Om Shanti. Shanti.